Hello, Mr. Vijay Kesari, the podcaster of YS Jagan Mohan Reddy. I had a straight question for you. నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ కూటమి ప్రభుత్వం మీద ప్రతిరోజు ఏదో ఒక విధంగా క్రిటిసైజ్ చేస్తుంటావు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నువ్వు క్రిటిసైజ్ చేస్తుంటావు, కామెంట్ చేస్తుంటావు. కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా బాగాలేదు, అదే జగన్ గారు అయితే చాలా అద్భుతంగా చేసేవాళ్ళని నువ్వు రోజు మాట్లాడుతుంటావు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నువ్వు రోజు జగన్ గురించి గొప్పగా చెప్పుకునే నువ్వు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వు నీ బయోలో డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టావు. నువ్వు నిజంగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే, నువ్వు నిజంగా డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అయితే, మై స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ, 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాడో, ఈ 3 రాజధానులలో, ఈ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమలు ఏవి? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు? ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు? ఆ తీసుకొచ్చిన పెట్టుబడులు కానీ, ఆ తీసుకొచ్చిన పరిశ్రమలు కానీ ఎక్కడ స్థాపించబడ్డాయి? వాటి పేర్లేంటి? వాటిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఆ కంప్లీట్ డేటా నీ దగ్గర ఉంటే ప్లీజ్ ఆ డేటాని బయటపెట్టు. ఎందుకంటే నువ్వు డబుల్ గోల్డ్ మెడలిస్ట్, వెల్ ఎడ్యుకేటెడ్, జగన్మోహన్ రెడ్డి గొప్పతనం నీకంటే ఎవడు బాగా చెప్పలేడు, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి నీకంటే బాగా ఎవడూ చెప్పలేడు. ఈరోజు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు చెప్పలేరు, ఎందుకంటే ఆ 11 మందిలో ఒకటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి. ఓడిపోయిన వాళ్ళు చెప్పలేరు కాబట్టి, వీళ్ళందరికంటే వెల్ ఎడ్యుకేటెడ్, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కంటే వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి నువ్వు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు? ఆ కంపెనీలు ఎక్కడ నెలకొల్పారు? ఆ కంపెనీలు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? కెన్ యూ ప్లీజ్ గివ్ దట్ రిపోర్ట్?